గిన్నెలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిరపకాయలు, గోంగూర వేసి బాగా మగ్గించుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసి మరో గిన్నె స్టవ్ మీద పెట్టి అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, టమోటా ముక్కలు, ఒక పచ్చిమిర్చి కూడా వేసి వేపుకొని మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసి మగ్గించుకున్న చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పట్టడానికి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత వేడివేడి నీళ్ళను ఈ చికెన్లో వేసి బాగా కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 80% ఉడికిన చికెన్లో ముందుగా ఉడికించుకున్న గోంగూర మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఎనిపి పక్కన పెట్టుకుని ఉండాలి. అది తీసుకుని ఇప్పుడు ఈ చికెన్లో వేసుకొని కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకొని చిక్కబడేదాకా ఉడికించుకుని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ. ఇవాళ మా సండే స్పెషల్ అదిరిపోయింది అనుకోండి.